దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశము గానగాపూర్ నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిప్పరగి అనేటటువంటి గ్రామంలో ఉన్న శ్రీ కల్లేశ్వర శివాలయం అండి. ఈ కల్లేశ్వర శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి కల్లేశ్వర శివలింగం అని పేరు. ఈ కల్లేశ్వర శివలింగానికి చాలా అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశముగా గుర్తింపు ఉందండి. ఎందుకంటే ఈ ప్రదేశంలోనే గురుచరిత్ర యొక్క 45వ అధ్యాయం జరిగింది. గురుచరిత్ర యొక్క 45th చాప్టర్ అనేది ఈ శివలింగం దగ్గరే జరిగిందండి. కాబట్టి ఎప్పుడైనా మీరు గానగాపూర్ వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ కల్లేశ్వర శివలింగాన్ని దర్శించండి. గానగాపూర్ నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిప్పరగి అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ కల్లేశ్వర శివలింగాన్ని మీరు తప్పకుండా దర్శించండి ఎప్పుడైనా గానగాపూర్ వెళ్ళినట్లయితే. గురుచరిత్ర 45వ అధ్యాయంలో ఏముంటుందంటే, నరహరి అనేటటువంటి మహాకవి ప్రతిరోజు తన వాక్చాతుర్యంతో, తన ప్రతిభా పాటవాలతో, తన కవిత్వంతో రోజు ఒక 4-5 కొత్త పద్యాలతో ఈ కల్లేశ్వర శివలింగాన్ని రోజు స్తుతిస్తూ పూజిస్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు గానగాపూర్ నుండి దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు హిప్పరగి అనేటువంటి గ్రామానికి విచ్చేస్తారు. అప్పుడు గ్రామస్తులు ఈ నరహరి అనేటటువంటి కవి దగ్గరికి వెళ్ళి, నృసింహ సరస్వతి స్వామివారు మన గ్రామానికి విచ్చేశారు, నీవు వారి మీద ఒక 5-6 కొత్త పద్యాలు రచించి వారిని స్తుతించవలసిందిగా కోరుతారు. కానీ నరహరి కవి, నేను దైవ ఆరాధన చేసినటువంటి నోటితో మానవ మాతృణ్ణి నేను స్తుతించను అని చెప్పగా, వారు ఒకరోజు ఈ ఆలయంలో ఈ కల్లేశ్వర శివలింగాన్ని పూజించి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ కల్లేశ్వర శివలింగం ఉన్నటువంటి ప్రదేశంలో సాక్షాత్తు దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారే వారికి కనిపించగా, వారి తప్పుని తెలుసుకుని వెళ్ళి నృసింహ సరస్వతి స్వామి వారి కాళ్ళ మీద పడి వారి శిష్యులుగా మారిపోతాడు.